రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 20వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఉదయం 9:30 మంత్రివర్గం భేటీ కాబోతోంది. ఈ మేరకు ఈ భేటీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు దానికి మంత్రివర్గ ఆమోదం తెలపడం ఈ సమావేశం ప్రధాన ఎజెండా కాగా, దీంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటిపోతున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో ఎలాంటి పథకాలు ఉండబోతున్నాయన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్లో వాతావరణం మారిపోయింది. నిన్న మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో బెంబేలెత్తిపోయిన నగరవాసులు సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. మరోవైపు నగరంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో సైతం వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. అంతేకాకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ఇస్నాపూర్లో వర్షం పడింది. సంగారెడ్డి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలకు మామిడి, వరి పంట నేల రాలుతోందని రైతులు అంటున్నారు. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈవేళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలో రాబోయే 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, తెలంగాణ వ్యాప్తంగా వర్ష సూచన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు పడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. వివరాలేంటి? జ్యోతి, కర్ణాటక, తమిళనాడు మీదుగా కూడా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో కూడా తెలంగాణ జిల్లాలో వర్ష ప్రభావం నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికే రైతులకు, మామిడి రైతులకు కావచ్చు, వరి రైతులకు చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే, ఎందుకంటే 2 రోజులుగా కూడా వాతావరణం చల్లబడింది. మరో 2-3 రోజుల్లో కూడా ఈ వర్షాలు కూడా కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల కూడా వర్షాలు పడ్డటువంటి పరిస్థితితోనే ఉంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి కావచ్చు, ఇన్సాపూర్ లో భారీ వర్షం పడడం వల్ల ఆ ప్రాంత రైతులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికీ చాలా దానికి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని వాగులు, వంకలు కూడా ఎక్కువ భారీ వర్షాలు పడడంతో పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ యొక్క తెలంగాణలోని 13 జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కూడా, ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులకు సంబంధించి ఏదైతే మామిడి రైతులు మాత్రం, వరి పంట రైతులు చాలా, ఎందుకంటే ఈ యొక్క గాలి దుమారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి రైతులు, మామిడి రైతులు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. వరి కూడా చేతికి వచ్చేటువంటి టైంలో ఈ యొక్క ప్రభావం ఏర్పడడం వాతావరణం ఇప్పుడు వరి రైతులకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ తెలంగాణ జిల్లాలో మాత్రం వడగండ్ల వాన కూడా కురుస్తా ఉంది. చాలా ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే సంగారెడ్డి, మెదక్, దానికి సంబంధించినటువంటి దాంట్లో అదే విధంగా ఎక్కువ చోట్ల కూడా వర్షాలు కురిశాయి. ఎక్కువ పంట నష్టం కూడా జరిగింది. మొత్తానికి మాత్రం వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం మాత్రం 2-3 రోజుల్లో మాత్రం ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని తేజస్విని మృతితో